కొన్ని కొన్ని ఆచారాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మాత్రం వింత ఆచారమా లేదంటే వింత దోపిడీనా అర్థం కాదు. ఇది కూడా ఒక చర్చిలో తమిళనాడులో. వాస్తవానికి ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళకి పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుడతారట. ఈ చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తే పిల్లలు పుడతారు అనేది వాళ్ళ నమ్మకం. ఇది ఎక్కడ ఉంది అంటే దిండుక్కల్ జిల్లా మలయకొట్టే సమీపంలోని ముత్తలగుపట్టిలో ఒక పురాతన సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఈ ఆచారం అయితే కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఇక్కడ ఆచారం ఏంటి అంటే వాస్తవానికి ఆ చర్చికి వెళ్తే పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ నమ్మకం, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ఇక్కడ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ దీన్ని ఆచారం అనాలో దోపిడీ అనాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ ప్రతి ఏటా కూడా ఆడి మాసంలో 4 రోజుల పాటు ఒక ఉత్సవాలు నిర్వహిస్తారట. ఆ ఉత్సవాల్లో ఏం చేస్తారంటే పెళ్ళై చాలా ఏళ్ళై సంతానం కలిగిన దంపతులకు స్థానిక ఆ చర్చిని సందర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. పిల్లలు పుడితే దేవుడికే సమర్పిస్తామని మొక్కుకుంటారట వీళ్ళు. వాళ్ళకి అక్కడ చర్చికి వెళ్ళి వాళ్ళు మొక్కుకోవాల్సింది ఏంటంటే మాకు పిల్లలు పుడితే మీకే సమర్పిస్తామని మొక్కుకుంటేనే పిల్లలు పుడతారని చెప్పి అక్కడ పాస్టర్ చెప్తాడట. ఒకవేళ అలా సంతానం కలిగితే ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ ఆ పాస్టర్కి ఇచ్చేయాలట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను పొందాలి అంటే అప్పుడు అక్కడ ఒక వేలం పాట పెడతారట. ఆ వేలం పాటలో ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులే వేలం పాడుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళాలి. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే ఈ వేలం పాటలో తల్లిదండ్రులతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా పాడతారంట ఆ బిడ్డ నాకు కావాలి నాకు కావాలి అనేది. కాకపోతే అక్కడ ఆ చర్చి పాస్టర్ చాలా ఉదాసీనంతో ఆ బిడ్డని తల్లిదండ్రులకే అప్పగించేలా చూస్తారట. మరి ఇదేం గేమో ఇదేం వేలమో అర్థం కాదు. చూసి అది కూడా 5,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ ఆర్థిక స్తోమత ఆధారంగా ఆ వేలం నిర్వహిస్తారట. 5,000 నుంచి ₹1,00,000 వరకు, 5,000, 6,000, 10,000 అంటే అవతలోడు పాడే కొద్దీ వీళ్ళ ఆర్థిక స్తోమత ముందు ఆ పాస్టర్కి తెలుస్తుంది. వీళ్ళు 10,000 పెట్టగలరా, 50,000 పెట్టగలరా, 1,00,000 పెట్టగలరా. ఆ అమౌంట్ పాడే వరకు వీళ్ళని ఏమన్నా రెచ్చగొడతారేమో, ప్రిపేర్ చేస్తారేమో మేబీ. అయిపోయిన తర్వాత ఆ డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు అది తీసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తారట. ఇదేం వింత ఆచారమో వింత దోపిడియో. వాళ్ళ పిల్లల్ని కానీ అది తీసుకొచ్చి ఆ పిల్లల్ని చర్చికి ఇచ్చేసి మళ్ళీ వేలం పాట పాడుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడం అంటే పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వడం అనమాట. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పటికే వాళ్ళు ఏదో దశంభాగాలు ఇవన్నీ ఇస్తారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆచారం. దాన్ని అయితే నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, అది వాళ్ళ నమ్మకం, అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఇందులో ఇక్కడ వాళ్ళ పిల్లల్ని కానీ తీసుకెళ్ళి చర్చికి ఇచ్చేసి మళ్ళీ వేలం పాడుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లాలంట. అంటే ఇది మరి ఆచారం అనాలా, పాస్టర్ గారు తెలివిగా చేస్తున్న దోపిడీ అనాలా?